హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 5. ఇది దీనికి ఎఫ్ఆర్పి లాక్ ఉందన్నమాట. ప్యాటర్న్ లాక్ వెళ్ళిపోయింది, ఎఫ్ఆర్పి లాక్ ఉంది. ఇది ఎఫ్ఆర్పి లాక్ ఏ విధంగా తీయాలనేది కూడా మనకు వితౌట్ కంప్యూటర్ ల్యాప్టాప్ అవసరం లేకుండా జస్ట్ వైఫై ఉంటే చాలు. అది ఎలా తీయాలనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మనకు చెప్పాను కదా, రియల్మీ 5 మోడలు, రియల్మీ 5 మోడలు. ఇది మనము మోడల్ ఎలా తెలుసుకోవాలంటే, మన ఎమర్జెన్సీ పోయి *#899# కొట్టినాం అనుకో, మనకి ఇలా వస్తుంది. ఇందులోకి వచ్చేసినాక మనము సాఫ్ట్వేర్ వర్షన్ ఓపెన్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ వర్షన్లోకి వెళ్తే ఇక్కడ Rmx-1911 ఉంది కదా, దీన్ని Rmx-1911 అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దీని మోడల్ అయితే వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి రియల్మీ 5 మోడలు. నెక్స్ట్ కొడదాము, స్టేట్ స్కిప్ అయితే కొడుతున్నాను. ప్రొటెక్ట్ లాక్ ఉంది కాబట్టి ప్రొటెక్ట్ యువర్ ఫోన్ ప్లీజ్ కాంటాక్ట్ అని వైఫై ఉంది. ఇక్కడ వచ్చేసి మనది ఐఫోన్ కాబట్టి ఐఫోన్ మనది హాట్స్పాట్ వచ్చేసి మన హాట్స్పాట్ అయితే ఆన్ చేస్తున్నాను. హాట్స్పాట్ అయితే ఇక్కడ ఆన్ చేస్తున్నాను. హాట్స్పాట్ అయితే వస్తుంది, చూద్దాం. మన ఐఫోన్ చందూస్ ఐఫోన్ వస్తుంది, వచ్చింది చూడండి. హాట్స్పాట్ అయితే వచ్చింది, చందూస్ ఐఫోన్. ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయడం జరిగింది. చూద్దాము. పాస్వర్డ్ ఇంకా ఓకే కాలేదు. ఐ థింక్ పాస్వర్డ్ రాంగ్ కొట్టుంటాను. మళ్ళీ ఒకసారి అయితే ఇది క్యాన్సిల్ అయినాక మళ్ళీ చెక్ చేద్దాము. పాస్వర్డ్ రాంగ్ కొట్టినాను. ఇప్పుడు చెక్ చేసుకుంటే మనం అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే అయింది. మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ అయితే కొడుతున్నాను. ఫోన్ అయితే కనెక్ట్ అవుతుంది, వైఫై అయితే కనెక్ట్ అయింది. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాము. నెక్స్ట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఇది మనకు అప్డేట్ అయితే అవుతుంది అనమాట. డోంట్ కాపీ సెలెక్ట్ చేసుకోవాలి. డోంట్ కాపీ సెలెక్ట్ చేసుకొని ఒకసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ లాక్ ఉంది, చూసినావా? లాక్ ఉంది. లాక్ మనకు తెలియదు. ఇంకా ఎఫ్ఆర్పి లాక్ అంటారు అనమాట దీనికి. మళ్ళీ ఇంకో లాక్ పైన ప్యాటర్న్ లాక్ కూడా ఎఫ్ఆర్పి లాక్ ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ లాక్ అనమాట ఇది. మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లాంగ్వేజ్లో వచ్చేసి మనము పాకిస్తాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇది కాదు, నెక్స్ట్ పోయిన తర్వాత ఇందులో అయితే రిలీగన్లో వచ్చి పాకిస్తాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన కీబోర్డ్ కోసం మనకు అవసరం అనమాట. దానికోసం మనం అందులోకి వెళ్ళాలి. ఓకే, పాకిస్తాన్ వెళ్ళినా నెక్స్ట్ కొట్టినాం. నెక్స్ట్ కొట్టినాక ఇక్కడ మనము మాన్యువల్ సెలెక్ట్ చేసిన మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మనము హాట్స్పాట్ అయితే డిస్కనెక్ట్ చేసి చూడాలి. హాట్స్పాట్ డిస్కనెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టాలి. అసలు వెళ్తుందా లేదా, చెకింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని చూడాలి ఒకసారి. అయితే హాట్స్పాట్ అయితే నేను ఆఫ్ చేసినాను, అంటే వైఫై బంద్ చేసిన. వైఫై అయితే బంద్ అయింది, డిస్కనెక్ట్ అయింది. ఇక్కడ మనకి ఏమంటుంది చూద్దాం. చెకింగ్ ఇక్కడైతే నో డాటా కాఫీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు నాట్ సైన్ అంటే నెట్వర్క్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. నెట్వర్క్ కనెక్షన్ లేదని చెప్పి చెప్తుంది. మళ్ళీ ఒకసారి నెట్వర్క్ కనెక్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కనెక్ట్ చేద్దాము. నెక్స్ట్ ఇది సక్సెస్ కాలేదనుకో, వితౌట్ వైఫై తోని, వితౌట్ ల్యాప్టాప్ పీసీతోని నేను ఎలా చేయాలనేది రియల్మీ 5 గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇందులో అయితే చూడండి, ఇది మనకు పాసిబుల్ కాలేదనుకో ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అది వర్క్ కాకపోతే ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇది వర్క్ కాకపోతే అలా చేయొచ్చు. రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ట్రై చేసి చూద్దాం ఫస్ట్. అయితే ఇది అవుతుందా లేదా అయితే చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్నట్టయితే మళ్ళీ పాస్వర్డ్ అడిగింది కాబట్టి మొత్తం మనం బ్యాక్ వచ్చేద్దాం. మొత్తం బ్యాక్ వచ్చేసి ఫైనల్గా ఒకటి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అయితే నేను ఎంటర్ చేసి చూపిస్తాను. ఆ కోడ్ వర్క్ అవుతుందా లేదా చూద్దాము. ఎమర్జెన్సీ కాల్లోకి పోవాలి. ఎమర్జెన్సీ కాల్లోకి వెళ్ళి *813# కొట్టాలి. కాలింగ్ చేయాలి. ఓకే కొట్టాలి. వచ్చేసింది, చూసినారు కదండి. మనకైతే ఎఫ్ఆర్పి లాక్ అయితే వెళ్ళిపోయింది. ఈజీ, సింపుల్. ఒకవేళ ఆ మెథడ్ ఓకే కాకపోతే ఈ మెథడ్ ఓకే కాకపోతే ఆ మెథడ్. సింపుల్ అంటే సింపుల్, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేసి చెప్పండి. మన వీడియోస్ అయితే చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుందండి. మీ నుంచి నేను కోరుకున్నది ఒక లైక్స్ మాత్రమే. లైక్ కొంచెం కామెంట్ కూడా చేయండి ఏ విధంగా ఉన్నది వీడియో.